హాయ్, వెల్కమ్ టు విఆర్కే ట్రేడింగ్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కనుక చూసినట్లయితే మనకి డౌన్ సైడ్ నుంచి మంచి అప్ సైడ్ మూమెంట్ అయితే వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ చేసి ఈ విధంగా నిన్న క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు అప్ సైడ్ కనుక రేపు ఈ లెవెల్ కనుక క్రాస్ చేసి వెళ్ళకుండా ఉంటే ఓకే, ఆ లెవెల్ క్రాస్ చేస్తే కనుక అప్ సైడ్ ఉంటుంది. లేదు డౌన్ సైడ్ ఈ లెవెల్ కనుక క్రాస్ చేస్తే ఇక్కడ నుంచి ఎన్ ప్యాటర్న్ ఫామ్ చేసి కంప్లీట్గా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి మనం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డైలీ టైం ఫ్రేమ్లో. అలాగే నెక్స్ట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో కనుక చూసినట్లయితే ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ ఈ విధంగా ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి కనుక మార్కెట్ డౌన్ సైడ్ కనుక వచ్చినట్లయితే సో ఇక్కడ ఈ షూటింగ్ స్టార్ కింద నుంచి కనుక క్రాస్ చేసి కిందకు వస్తే కనుక నెక్స్ట్ 52,800 అనేది మెయిన్ సపోర్ట్ లెవెల్ అవుతుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. అలాగే అక్కడ టచ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి అప్ సైడ్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది డబుల్ ప్యాటర్న్ ఫామ్ చేసి. అలా కాకుండా ఇప్పుడు మనం దీన్నే అవర్లీ టైం ఫ్రేమ్లో కనుక చూసినట్లయితే మార్కెట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఒక సపోర్ట్ లెవెల్ అవుతుంది 53,670 నుంచి 700 వరకు. నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి సపోర్ట్ లెవెల్ 53,168. ఇది మనకి అవర్లీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ లెవెల్స్. సో అప్ సైడ్ మాత్రం మనకి సేమ్ లెవెలే 54,100 అబోవ్ కనుక వెళ్తే మాత్రం మళ్ళీ మనం అప్ సైడే చూసుకోవాలి. మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందని చెప్పేసి మనం అదే ట్రేడ్లో మాత్రం ఉండకూడదు. సో ఇదంతా కూడా మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో. నెక్స్ట్ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనుక చూసినట్లయితే మార్కెట్ మనకి సేమ్ అప్ సైడ్ అయితే కనుక 54,100 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. అలాగే ఇక్కడ సపోర్ట్ లెవెల్ కనుక చూసినట్లయితే సేమ్ 53,677. సో ఇంతకుముందు కూడా మనకి 53,000 దగ్గర సపోర్ట్ బాగానే ఉంది. సో 53,000 దాటి కిందకి వెళ్ళాలంటే కనుక అక్కడ 1 or 2 days మనకి స్ట్రగుల్ అవ్వాలి మార్కెట్. ఆ తర్వాత మాత్రమే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఫామ్ అయ్యే ప్యాటర్న్ బట్టి. సో రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం డ్రా చేసుకున్న ఈ లెవెల్స్ని అప్ సైడ్ అలాగే డౌన్ సైడ్ లెవెల్స్ని గమనించి ట్రేడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం డౌన్ సైడ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ 5 మినిట్స్లో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ వెళ్ళి ఈ 54,100 దగ్గర కనుక ఒక పిన్ బార్ క్యాండిల్ లాంటిది ఒక షూటింగ్ స్టార్ పైన అప్ సైడ్ నుంచి ఈ విధంగా ఒక పిన్ బార్ ఆర్ఎల్స్ ఒక షూటింగ్ స్టార్ కనుక ఫామ్ అయితే అక్కడ నుంచి మనకు కంప్లీట్గా డౌన్ సైడ్ వస్తుంది. సో ఈ విధంగా చూసి మనం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.